నేను సునకానందం అని ఎందుకు పెట్టానో తెలుసా? నిజంగా ఓడిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఏడైనా సరే. చిన్న పిల్లల దగ్గర ఆడుకున్న దగ్గర నుంచి చూస్తే మనము పెద్ద స్థాయిలో జరిగే క్రికెట్ మ్యాచ్ వరకు మాట్లాడుకుంటే గెలిచిన వాళ్ళకి ఆనందం ఉంటుంది, ఓడిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మరి ఇక్కడ మాత్రము సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఓడిన వాళ్ళు హుందాతనంగా బిహేవ్ చేస్తుంటే గెలిచిన వాళ్ళు మాత్రం పరమ చండాలంగా బిహేవ్ చేస్తారు. అసలు దేనికి ఫ్రస్ట్రేషను? ఒక ఇక్కడ గుచ్చుకుంటుంది కదా, అంటే ఎవరికి ముఖ్యంగా గుచ్చుకునేది? ఇద్దరికి ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. ఎందుకు అంటే ఏ రకంగా గెలిచామనే విషయం వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కాబట్టి. గత 2-3 రోజులు అంటే రిజల్ట్కి పోలింగ్కి 2-3 రోజుల ముందు నుంచే చెప్తారు. సగంకి పైగా మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసిరు, కొంతమందిని కొనేసిరని. ఇక రెండో విషయం నేను చెప్పేది ఇది కొత్తగా ఎలాంటి ప్రలోభాలకు గురిపెట్టిరు అనేది. ఓకే, ఈరోజు పోల్ మేనేజ్మెంట్కి ఒక కొత్త భాష్యం చెప్పారు. నిజమే, ఇలాంటి పోల్ మేనేజ్మెంట్ విషయంలో కేటీఆర్ నిజంగానే సక్సెస్ కాలేదంటే ఆబ్వియస్లీగా కాలేదు. అంటే దీనికి ఒక కొత్త పదం పెట్టిరు. ఈరోజు దొంగ ఓట్లని వేయించుకొని గెలిచిన విధానాన్ని పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసిరు అంటున్నారు. మరి ఈ పోలింగ్ విధానంలో ఫెయిల్ అయినట్టే కదా మరి కేటీఆర్. రెండోది, ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే హరీష్ రావుకేమో అసూయ, కేటీఆర్కి అహంకారం అనేసి. అరే మీరు గెలిచిన తర్వాత ఎందుకు ఇంకా ఫోకస్ ఎందుకు ఇందులో? హరీష్ రావు గురించి ఎందుకు, కేటీఆర్ గురించి ఎందుకు, కేసీఆర్ గురించి ఎందుకు? మళ్ళీ అగైన్ అదే నామస్మరణ, సలహాలు సూచనలు. ఎందుకు సలహాలు సూచనలు? మీరేదో గొప్పగా మీ ప్రజాస్వామ్యం పరిడవిల్లి మీరు చేసిన అభివృద్ధి అద్భుతంగా ఉండి మీరు 6 సంక్షేమ పథకాలను అద్భుతంగా అవలంబింపజేస్తే వాటికి గాను వీళ్ళు మెస్మరైజ్ అయ్యి జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటేసిరా. ఈరోజు ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రజలే కాదు, ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నివ్వరపోతున్నారట. ఎట్లా గెలిచిర్రా భయ్ అసలు అనేసి. గింత దొంగతనం చేసి అంటే దొంగ ఓట్లు వేయించుకొని గెలుస్తారా? ఆయన అభ్యర్థి పదే పదే నాకు 40,000 మెజార్టీ వస్తుందని చెప్పిండు. ఎట్లొస్తుంది? ఏం చేసిరని జూబ్లీ హిల్స్ ప్రజలకు 40,000 మెజార్టీ వస్తుంది? ఏం చేసిరని వీళ్ళు ఆమోదించి వీళ్ళకు ఓట్లు వేస్తారనుకున్నారు? అంటే దీని వెనుక ఉన్నది ఏంటి అనే విషయం అందరికీ కూడా అర్థమైంది. అసలు అందుకే గెలిచిందెవరు ఓడిందెవరు అనే డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. వీళ్ళ సునకానందం చూస్తుంటే అయిపోయింది. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయింది. నేను దీనికి సంబంధించి గతంలోనే ఒక వీడియో చేసిన, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఒక వీడియో చేసిన. అంటే ఓడిపోతే పని అయిపోతుందా? మరి ఈ లెక్కన 10 ఏళ్ళ 7 బై ఎలక్షన్లు వచ్చినాయి కదా. 7 బై ఎలక్షన్ల చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందులో ఒక 2-3 చోట్ల అసలు డిపాజిటే రాలేదు. అందులో ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చిన దాంట్లో 2,000 పైచిలకు ఓట్లు మాత్రమే వచ్చినాయి హుజురాబాద్లో. మరి అయిపోయిందా? మరి ఇలా వీళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిండు? ఆయన ముఖ్యమంత్రి ఎట్లయిండు? అయిపోవాలి కదా అప్పటికే. 7 ఉప ఎన్నికలు 2018 తర్వాతనే 5 బై ఎలక్షన్స్ వచ్చినాయి. దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హుజూర్ నగర్ కూడా వచ్చింది. ఇప్పుడున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత ఎంపీకి పోటీ చేసిన తర్వాత ఎంపీకి గెలిచిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆయన సతీమణి నిలబెట్టిండు, భారీ మెజారిటీతో ఓడిపోయిండ్రు కదా. 3 వై ప్రచారం చేసిరు అక్కడ. అప్పుడున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అప్పుడున్న ఎంపీ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా, వీళ్ళు 3 వై ఆడ ప్రచారం చేసిరు. ఏది మరి ఎందుకో గెలవలేదు? మరి ఆనాడు ఓడిపోయిన వాళ్ళు ఈనాడు అధికారంలోకి వచ్చి ఒకరు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ సతీమణి ఈరోజు ఎమ్మెల్యేగా ఉంది. అయిపోయిందా మరి అప్పుడు కాంగ్రెస్ పని? దుబ్బాకలో ఏమైంది పరిస్థితి? మునుగోడులో ఏమైంది పరిస్థితి? నాగార్జున సాగర్లో ఏమైంది పరిస్థితి? హుజూరాబాద్లో ఏమైంది పరిస్థితి? ఇవన్నీ ఎట్లా మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు? గెలుపు ఓటములు అనేవి సహజమే అని మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటారు. అంటే ఇవన్నీ మర్చిపోయారు. అంటే గుర్తుకున్నా కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడి లోన సునకానందం పొందాలనా?
ఇవాళ సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా నవ్వొస్తుంది. అందుకే అప్పటివి గుర్తు చేస్తున్నా. నేను దాదాపుగా 5 బై ఎలక్షన్స్ కవర్ చేసిన. సరే, మీకంటే తెలియకపోయినా నేను కవర్ చేయించుకున్న రాజకీయ నాయకులకైతే బాగా తెలుసు. సో ఈ సునకానందం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు ఒక పిచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉండి, ఎంత ఫ్రస్ట్రేషన్ లేకపోతే అరే అసలు కారుకు పింక్ కలర్ వేసేసి దాన్ని తుక్కుగా చేసి తెల్లవారుజాములలో దాన్ని ఊరేగించి దాని తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల పైన దాడి చేసి అరే మరి నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పదవులు అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది శాశ్వతం కాదని చేసుకుంటూ ఇలాంటి పనులేంది మీకు ఈ వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా. ఏంటి ఆ చిల్లర మల్ల పనులు? ఒక్కసారి గుర్తుకు లేకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మీకు 7 బై ఎలక్షన్లకు సంబంధించిన మీకు దాని రిజల్టు పర్సంటేజ్కి సంబంధించి నేను డిస్ప్లే ఇక్కడ మీకు పక్కన అవుతుంది. అలాగే మీరు చేస్తున్న దరిద్రపు చిల్లర మల్లర, మరి రేపు ఓడిపోతే మరి మిమ్మల్ని మీ చేతులు వేసి తొక్కుతారా? ఏం నేర్పించదలుచుకున్నారో అసలు మీరు తెలంగాణ ప్రజలకి? ఇవాళ ఈడ ఇంత కాలర్లు ఎగిలేసి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచి, ఇది నేను అంటున్న మాట కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. బీహార్లో పరిస్థితి ఏమైంది? దేంతో దొక్కుతారు మరి మిమ్మల్ని? అట్లంటే గౌరవంగా ఉండాల్సింది పోయి ఎన్నిట్లకు 6 సీట్లకు పరిమితం అయిపోయింది బీహార్లో. రేవంత్ రెడ్డి దృష్టిలో మరి రాహుల్ గాంధీని ఏమని సంబోధించాలి అప్పుడు? మనం ఒక్క దగ్గరే కాదు కదా, మీ పార్టీ ఓన్లీ రాష్ట్ర స్థాయికి సంబంధించిన పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కదా. మరి జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత హుందాగా ఉండాలనేసి ఇవాళ ఇంత గడ్డి పెడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకు ఇంత పిచ్చి సునకానందం ఎందుకు? మీరు చేసిందే దొంగ ఓట్లు వేయించుకుంది. ఏ రకంగా బెదిరించారు ఏజెంట్లని, ఏ రకంగా ప్రలోభాలకు మభ్యపెట్టారు, ఏ రకంగా పోలింగ్ అవుతుంటే కూడా డబ్బులు వంచారు. అరే బాజాబ్తా విజువల్ కనపడుతున్నాయి కదా, పోలీసుల దగ్గర ఉండి గింత పిల్లల్ని ఎట్లా పంపిస్తారు? ఏడని ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు బురకాలు వేసుకొని మహిళలు పోతున్నారు, దాంతోపాటుగా పిల్లల్ని కూడా ఫస్ట్ ఏమో వాళ్ళని ఏం చేసిరు, బయటికి పంపించే ప్రయత్నం చేసి తర్వాత టక్కున లోపలికి వాళ్ళ మధ్య నుంచి పోతున్నారు చిన్న పిల్లలు. ఆ విజువల్స్లో చూడండి ఒకసారి. ఇవి కాదా సాక్ష్యము? పోలింగ్ జరుగుతున్న ఒక దమనకాండ అనాలి, వాటన్నిటికీ నిదర్శనం కూడా కనిపించింది కదా. ఇంకా మేము సునకానందం పొందుతా అంటే మీరు పొందండి సునకానందం, కానీ అది ఎదుటి వాళ్ళ మీద నెట్టేయకండి. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? ఎందుకు? గెలిచినప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, అది పోయేసి అన్ని చిల్లర మల్లర చేతలు చేస్తున్నారు. ఎందుకంత భయము, ఫ్రస్ట్రేషను? కానీ దీంతో పోదు, గుర్తుపెట్టుకోండి. అందుకే గతాన్ని కూడా ఒకసారి నెమరు వేసుకోండి. అది నెమరు వేసుకుంటే మనం ఈ సునకానందం పొందాలా లేదా అనేది అర్థమవుతుంది.